వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా సాధికారత కోసం బీజేపీ పనిచేస్తుంది. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు పార్లమెంట్లో ఓటింగ్ వస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ తూర్పు గోదావరి జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తూర్పు గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు. మహిళా మూర్తులకు ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం 33% రిజర్వేషన్ బిల్లు 2-3 రోజుల్లో పార్లమెంటు ముందుకు వస్తోందన్నారు. చిరకాల వాంఛ దశాబ్దాల కోరికైన భారతదేశ మహిళల తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మహిళా సాధికారత కోసం బీజేపీ పనిచేస్తోందన్నారు. మహిళలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు అధికంగా ఉన్న దేశంలో ఆడపిల్ల లక్ష్మీదేవిగా పరిగణించే విధంగా సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రధాని మోదీ ప్రవేశపెట్టారన్నారు. గతంలో 1000 మంది పురుషులకు 824 మహిళలు ఉండగా ఇప్పుడు ఆ మహిళల సంఖ్య 1024కి చేరిందన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రిలో రిజిస్టర్ చేసుకుంటే 7 కోట్ల మహిళలు వైద్యం అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య, సీనియర్ నాయకురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు తాడిమల్ల విజయవాణి, తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాజకీయంగా మహిళల్ని ముందుకు తీసుకొచ్చేటువంటి అవసరం ఖచ్చితంగా దేశంలో ఉన్నది అనేటువంటి విషయం మనం చూసినట్లయితే 73-74వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని మనం పాస్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ సందర్భంలో కూడా ఆ సవరణ తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అనేకులు అపహాస్యం చేసినటువంటి నేపథ్యం. అంటే ముందు కేవలం మహిళలు ఉంటారు, ఇది సర్పంచ్లు ఉంటారు, కానీ వెనక నుండి సర్పంచ్ పతి అధికారం చలాయిస్తారు అనే దిశగా మహిళల్ని అవహేళన చేసినటువంటి పరిస్థితి మనం అప్పుడు చూసాం. అయితే ఎన్ని అవరోధాలు వచ్చినా వాటన్నిటినీ కూడా అధిగమించి ఇవాళ మనం చూసినట్లయితే సర్పంచులు, మహిళా సర్పంచులు ఏ విధంగా అద్భుతంగా పనిచేస్తున్నారో మనం అందరం కూడా మన కళ్ళారా చూస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ 33% అధిగమించి దగ్గర 11 రాష్ట్రాల్లో 50% వరకు కూడా లోకల్ బాడీస్లో మహిళలు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఒక సర్వే నిర్వహించారు. ఈ యొక్క మహిళా సర్పంచులు ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటింట్లో వచ్చినటువంటి మార్పు ఏమిటి అనేటువంటి విషయాన్ని సర్వే నిర్వహించినప్పుడు అక్కడ తేటతెల్లని విషయం ఏమిటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి అంశాలు, నీటి వసతి కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, విద్యకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇటువంటి సున్నితమైనటువంటి అంశాల మీద అద్భుతంగా మహిళలు స్పందించి మెరుగైనటువంటి మార్పు తీసుకువచ్చారు అనేటువంటి విషయాన్ని మనకి ఆ సర్వేలన్నీ కూడా నిర్ధారించినటువంటి విషయం. కనుక ఇవాళ చూసినట్లయితే ఏదైతే ఇవాళ చట్టసభల్లో అంటే పార్లమెంట్ లోక్సభలో అదేవిధంగా మన శాసనసభలో మనం మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించుకోవాలనేది మనకి దశాబ్దాల కాలంగా మనకు ఉన్నటువంటి అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి కళ. అయితే అనేక సందర్భాల్లో ప్రయత్నాలు జరిగాయి, కానీ రాజకీయ కోణం నుండి ఎంతోమంది అవరోధం కల్పించి ఇప్పటి వరకు కూడా దాన్ని మనం పాస్ చేసుకోలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. మొట్టమొదటిసారి మన రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో 1950వ సంవత్సరంలో మనకి అప్పట్లో పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది అనేటువంటి విషయం ముందు మనం అందరం కూడా గమనించాలి. అప్పట్లో ఏమిటంటే మన రాజ్యాంగంలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి, అంటే అది రాజకీయంగా కూడా కల్పించాలి అనేటువంటి భావనతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అద్భుతంగా 14వ అధికరణ, 16వ అధికరణ, 20, 21, 24 ఇటువంటి వివిధ అధికరణాల మాధ్యమంగా మహిళలకి అవకాశాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి ప్రత్యేకించి వాళ్ళ రిజర్వేషన్లు ఏమిటి అనేటువంటి విషయం మీద కూడా ఆ రోజు చర్చ జరిగింది. అయితే అది ఇన్కన్క్లూజివ్గా మిగిలిపోయినటువంటి నేపథ్యం. ఆ తర్వాత 3 పర్యాయాలు ఈ బిల్ని ప్రవేశపెట్టాలి అనేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే 3 పర్యాయాలు కూడా కేవలం మహిళలకి రిజర్వేషన్ మాత్రమే కాకుండా రిజర్వేషన్లో రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని నెపంగా పెట్టి దాన్ని పాస్ కానివ్వకుండా చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే
మహిళా రిజర్వేషన్ ప్రవేశపెడుతూనే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి సంబంధించినటువంటి నేపథ్యం ఖచ్చితంగా మహిళలకి వారి యొక్క రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయం ఇవాళ ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లులో మనకు అర్థమవుతున్నటువంటి విషయం. మనం చూసినట్లయితే 1957వ సంవత్సరంలో మొట్టమొదటిసారి మన దేశంలో ఎన్నికలు జరిగితే కేవలం 3% మంది మహిళలు మాత్రమే ఆ ఎన్నికల్లో పాల్గొని గెలవడం అనేది జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది అద్భుతం అని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, వారి మీద ఉన్నటువంటి ఆ పరిమితులు, వాటన్నిటిని అధిగమించి కూడా 3% మంది మహిళలు ముందుకు వచ్చి ఆనాడు వారు కంటెస్ట్ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. ఇవాళ లోక్సభలో చూసినట్లయితే మనకి 15% మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభలో చూసినట్లయితే మనకి 14% మంది మహిళా రిప్రజెంటేషన్ అక్కడ ఉన్నది. దీన్ని గణనీయంగా మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా సున్నితమైనటువంటి అంశాలు దేని మీద చట్టం చేసుకోవాలి అని అంటే అన్ని కోణాల నుండి ఈ సున్నితమైనటువంటి అంశాలు ఏదైతే బిడ్డలకి సంబంధించి కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి అద్భుతంగా మహిళ అన్ని కోణాల నుండి కూడా ఆలోచించి తన యొక్క భాగస్వామ్యాన్ని నిరూపించుకోగలదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలకి ఆ రకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది.